నాన్ వెజ్ కర్రీస్ అయినా వెజిటేబుల్ కర్రీస్ అయినా ఏ కర్రీ టేస్ట్గా రావాలన్నా ఈ రెండు టిప్స్ ఫాలో అవ్వండి. నాన్ వెజ్ కర్రీ ఎలా చేసినా ఆనియన్ టమాటో ఒక 50-60% కుక్ అయిపోయిన తర్వాతకి నాన్ వెజ్ వేయండి. ఎందుకంటే నాన్ వెజ్ కూడా మనకి కుక్ అవ్వాలి కాబట్టి అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వెజిటేబుల్స్ అనుకోండి, ఆనియన్ టమాటో ఇలా గుజ్జులాగా అయిన తర్వాతకి వెజిటేబుల్ వేసుకోండి. అంటే దగ్గరికి అయిన తర్వాతకి ఆనియన్ టమాటో, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బేసిక్ స్పైసీస్ వేసి దగ్గరికి అయినాక వెజిటేబుల్ వేసుకోండి. వెజిటేబుల్ కూడా బాయిల్ అయిన తర్వాతకి వాటర్ వేయండి. చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ కర్రీ అయితే కొంచెం ఆనియన్ టమాటో దగ్గరికి అయిపోయిన తర్వాతకి మసాలాలు అన్నీ వేసుకున్నాక కొంచెంగా వాటర్ ఎప్పుడు ఒకేసారి వేయద్దు. కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాతకి ఎగ్ నీళ్ళ డ్రాప్ చేయండి. ఎస్పెషల్లీ ఎగ్ బాయిల్డ్ ఎగ్ స్మెల్ వస్తుందని చాలామంది పిల్లలు తినరు. ఇలా డ్రాప్ చేసి చేయండి, సూపర్ ఉంటుందండి. మా పిల్లలకైతే చాలా